రాష్ట్రంలోని సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల చొప్పున అందిస్తారు. విజయవాడ సింగ్నగర్లోని మాకినేని బసవపుణ్య స్టేడియంలో ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం 2,90,000 మందికి 436 కోట్లు లబ్ధి చేకూరనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ 15 నెలల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు. బ్యాంకుకు పోయే పని లేదు. కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క ప్రత్యేకత. అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు 15,000 కరెక్ట్గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది. ఈరోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు ఇలాంటి పండగ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది.